మీనాక్షికి షాక్ అంటూ మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ తిరస్కరణ. తెలంగాణ కోర్టులో క్రిమినల్ కేసు పెండింగ్ లో ఉన్న అఫిడవిట్లో పేర్కొనలేదని బీజేపీ అభ్యర్థి ఫిర్యాదు అంటూ ఇక్కడ చిత్రమైనటువంటి ఒక పరిణామం జరిగింది. మీరు కూడా అంటే ఊహించరు. మీనాక్షి నటరాజన్ ఎవరు? మన రాష్ట్రానికి వచ్చినటువంటి ఇన్ఛార్జ్, ఏఐసిసి దూత. మరి ఈమెకు జరిగిన ఇబ్బంది ఏంటిది అంటే తను రాజ్యసభ సభ్యురాలుగా నామినేషన్ వేసింది. ఎక్కడి నుంచి? మధ్యప్రదేశ్ నుంచి. అవకాశం ఇచ్చింది అధిష్టానం. సో చేస్తే మరి ఏమైందన్నా, ఎందుకోసం మరి ఆమె స్క్రూటినీలో ఎందుకోసం ఆమె రిజెక్ట్ కాబడ్డది అంటే, ఆమెకి ఇలా పదవే రాకుండా జరిగింది అంటే, ఇగో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కోర్టులో ఒక కేసు పెండింగ్ ఉంది. అయితే క్రిమినల్ కేసులు ఏమున్నా సరే డెఫినెట్గా వాళ్ళ ఎన్నికల అఫిడవిట్ల వాళ్ళు జతపరచాల్సిందే, ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే, అందులో పెట్టాల్సిందే. కానీ తను మాత్రం పెట్టలేదు. తను ఎందుకు పెట్టలేదు మరి అంటే తనకు తెలియదట. తనకు ఎందుకు తెలియదు అంటే మరి హోంమంత్రిగా ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లెక్కకైతే. సరే అది బంధుకు పెడదాం, పక్కకు పెడదాం, ఇక జర్సేపు అసలు ముచ్చటకు వద్దాం. అసలు ఎవరు పెట్టిరు కేసు? మీనాక్షి నటరాజన్ పైన కేసు ఎందుకు అయింది? ఎవరు ఆవిడ అంటే మీనాక్షి నటరాజన్ అయితే మనందరికీ ఎరక గాంధేయవాది అని చెప్తారు. ప్లస్ చాలా సింపుల్గా ఉంటుంది, సింప్లిసిటీతో ఉంటుంది. తను మొదటి రోజు వచ్చినప్పుడు కూడా ఒకటే బస్తతోని సింపుల్గా వచ్చింది, ఆటోలో ప్రయాణం చేసింది, ఎలాంటి బొకేలు అవసరం లేదని చెప్పింది అని చెప్పి మనందరం కూడా చదువుకున్నాం, చూసినాం, రాసిండ్రు పత్రికలు, మా జర్నలిస్ట్ మిత్రులంతా చూపెట్టిండ్రు, అన్నీ కూడా చూసినాం. తనకి మరి రాజ్యసభ సభ్యత్వం వస్తే అంటే ఎంపీగా అయితే ఎవరికి ఇబ్బంది? ఎవరు అడ్డం పడతారు? ఎవరు అడ్డం పడ్డరు అనే దాన్ని ఇప్పుడు చర్చ చేస్తున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి తను మధ్యప్రదేశ్ నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇస్తే తను నామినేషన్ వేసింది. నామినేషన్ వేస్తే చివరి రోజు స్క్రూటినీలో ఏమైందంటే ఆమె అప్లికేషన్ రిజెక్ట్ చేశారు. ఆ రిజెక్ట్ కావడానికి కారణం ఏంటంటే ఒక క్రిమినల్ కేసు పెండింగ్ ఉంది. ఆ క్రిమినల్ కేసు ఎవరు వేసారంటే ఒక మాజీ కార్పొరేటర్, అది కూడా బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటరా అని చాలామంది సోషల్ మీడియాలో రాస్తూ ఉన్నారు. సరే బీజేపీయా కాంగ్రెసా పక్కకు పెడితే తను ఒక మహిళా కార్పొరేటర్. ఆ పేరు కూడా మాకు తెలుసు, కానీ పబ్లిక్ డొమైన్లో చెప్పకూడదు, తన ఇన్ఫర్మేషన్ బయట పెట్టకూడదు కాబట్టి పెట్టలేదు. ఎందుకంటే ప్రైవేట్ ఫిర్యాదు అది. ఆ ఫిర్యాదు ఏదైతే ఉందో నాంపల్లి కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు అది. సో ఆ సెక్షన్ ఏంటిది, ఎందుకోసం పెట్టిర్రు, మరి తను ఎందుకు రెస్పాండెంట్గా ఉంది ఆ కేసులో అనే విషయాన్ని ఒక్క సెకండ్ ఇట్లా పక్కకు పెడితే అసలు తన కేసు ఎందుకు తనకు తెలియదు, తన కేసు తెలియకుండా మరి ఇక్కడ హోంశాఖ ఏం చేస్తూ ఉంది, ఇదంతా పక్కకు పెడితే అసలు ముచ్చట ఏంటంటే అసలు ఇక్కడ ఉన్నటువంటి కేసు మధ్యప్రదేశ్ వాళ్ళకి ఎట్లా తెలిసింది? ఇప్పుడు చెప్పురు ఇక అన్న, ఆన్లైన్లో కొడితే తెలుస్తుంది కదా, వాస్తవమే. కానీ అక్కడి బీజేపీ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు విన్నాక అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. మాకు అదేం తెలియదు, మాకు అసలు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళని చెప్పాడు. అయిపోయి కుండ వలగొట్టిండు, కుండ అనామతం వలగొట్టిండు. మాకు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏంది మాకెట తెలుస్తుందని చెప్పి ఆయన అనగానే అందరు కూడా షాక్ అయిపోయారు. నామినేషన్ తిరస్కరిస్తూ రిటర్నింగ్ అధికారి నిర్ణయం, కాంగ్రెస్ ఆగ్రహం, ఈసీకి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నం, కార్యాలయంలో కనిపించకపోవడంతో నిరసన. మీనాక్షిపై ఎటువంటి క్రిమినల్ కేసు లేదు తెలంగాణ కాంగ్రెస్. బీజేపీ సీట్ చోరీకి పాల్పడిందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓట్ చోరీ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, ఇక్కడ సీట్ చోరీకి వచ్చింది అని చెప్పి రేవంత్ రెడ్డి అంటాడు. న్యాయస్థానంలో పోరాడతామని ప్రకటన, నేడు కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలిసేందుకు ఈసీ అనుమతి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన బీజేపీ అని మీనాక్షి నటరాజన్ అంటుంది. కానీ ఎవరు మోసం చేసిర్రు అనే దాన్ని ఈ కట్టప్ప ఎవరయ్యా, అసలు ఎవరు వెన్నుపోటు పొడిచిర్రు, ఎందుకు ఆమెను ఆగం చేసిర్రు అంటే ఇక్కడ చూడండి. మీనాక్షికి వెన్నుపోటు పొడిచింది ఎవరు? మూడో కంటికి తెలవకుండా ఆమెకు రాజకీయ మరణ శాసనము కథం, మొత్తానికి ఆమె ఎంపీ కాకుండా చేసేసారు. ఇక్కడ రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి గ్యాపే ఇలా ఉన్నటువంటి సమస్య. తనకు ఆనాడు అంటే తను ఇక్కడ ఇన్ఛార్జ్గా వచ్చినప్పటి నుంచి ఎక్కడ మొదలైందయ్యా, మరి ఎక్కడ ఇష్యూ స్టార్ట్ అయిందంటే కంచగచ్చిబౌలి భూములు మీ అందరికీ ఎరక. ఆ భూముల వేలం గురించి ప్రయత్నం చేస్తే ఆనాడు సరే తన అభిప్రాయాన్ని వెలుబుచ్చినందుకు, అట్లే సెక్రటేరియట్లో సరే మంత్రులకు సంబంధించి కొన్ని సూచనలు చేస్తున్న సందర్భంలో తను ఇంకొక సూడో సీఎంగా పనిచేస్తూ ఉంది, షాడో సీఎంగా పనిచేస్తూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో తనను యాక్సెప్ట్ చేయొద్దు అని మొదటి నుంచి రేవంత్ రెడ్డికి కొంత ఉన్నది. ఇక్కడ విషయాలన్నీ అధిష్టానానికి చేరవేస్తూ ఉన్నది. సో ఇక్కడ మాకు నెగిటివ్ అయ్యేలాగా ఉంది మా ప్రభుత్వాన్ని, మరి మొత్తానికి నా సీటు కిందకే నీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి నేను ఎందుకు వదిలిపెట్టాలని ఆయన ఎంపీగా కూడా కానియకుండా చేస్తా అని చేసిండు రేవంత్ రెడ్డి అని ఇవాళ పెద్ద వార్త వచ్చింది. ఇగో నమ్మించి మధ్యప్రదేశ్ దాకా పంపి గొంతు కోసిన నేతలు రాజ్యసభకు వెళ్లకుండా కాళ్ళలో కట్టెలు పెట్టారు. అయిపోయి ఆమె మొత్తానికే ఇలా ఎంపీ కాకుండా చేశారు.
ఎమ్మెల్యేల బలం లేకుండానే బీజేపీ మూడో అభ్యర్థిని నిలిపే వ్యూహానికి సహకారం ఎవరిది? అసలు అక్కడ ఎమ్మెల్యేల బలమే లేనప్పుడు ఎట్లా పోటీ చేస్తుంది బీజేపీ? బీజేపీకి ఎట్లా తెలుసు? ముందే ఎందుకు ఊహించారు? పోటీ చేస్తున్నారు అంటే ఎమ్మెల్యేల బలం ఉంటేనే చేయాలి, లేకుండా చేసిర్రు అంటే ఓడిపోవడానికి ఎవరు ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేయరు, ఏకగ్రీవం అయిపోతుండే. కానీ అక్కడ ఈ సందర్భంగా తన నామినేషన్ రిజెక్ట్ అవుతుందని ఎవరు కలగన్నారు? రిజెక్ట్ చేస్తారు అని ఎవరు ఊహించిండ్రు? ఏ సందర్భంగా తనని ఇట్లా కాళ్ళ కట్టబెట్టి ఆపొచ్చు అని చెప్పి డిసైడ్ చేసిర్రో ఆ తర్వాత బీజేపీలకు ఉప్పందించారు, బీజేపీ అక్కడి నాయకులకు ఉప్పందించారు. ఏం కాదు, వేసుకోరు మీరు నామినేషన్, ఈ నామినేషన్ ఎట్లా రిజెక్ట్ కాదో మేము చూస్తామని చెప్పి ఆయనతో ఎవరో అవకాశం ఇచ్చారు. అందుకే ఇగో మీనాక్షి కేసు గురించి చెప్పింది టీ కాంగ్రెస్ నేతలని ఈయన ఆయన ఠప్ మన్ కుడవల కొట్టిండు. బాంబు పేల్చిన మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ్ వర్గియా ఏమంటాడు? ఇగో నికార్సైన గాంధేయవాదికి కాంగ్రెస్ హయాంలోనే కేసుల ఆరోపణలు, స్క్రూటినీ దశలోనే వెనక్కి పంపి బీజేపీ మూడో అభ్యర్థికి మార్గం సుగమము, కంచగచ్చిబౌలి నుంచి ఆ ఇద్దరి మధ్య అంతరం అంటున్న కాంగ్రెస్ నేతలు అంటూ మొత్తానికి ఇలా మీనాక్షి నటరాజన్కి అయితే పెద్ద షాకే ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ నమ్ముకుంటే వీళ్ళు చేసిన పని ఏందయ్యా అంటే ఇక్కడ నుంచి మధ్యప్రదేశ్ దాకా పంపి ఆయనతో అక్కడ గొంతు కోసే ప్రయత్నం చేశారు. ప్రయత్నమే కాదు, చేసేసిర్రు, అయిపోయింది, ఆమె పని అయిపోయింది. ఇక ఆమె ఇంకా మళ్ళా కోర్టుకు పోయినా కూడా అప్పటి వరకు ఇదంతా ఆగేది కాదు. ఆల్రెడీ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అభ్యర్థిగా ప్రకటించేస్తారు, సో ఎంపీగా అయిపోతారు. మరి బీజేపీ ఎంపీగా కావడానికి సహకరించినటువంటి నాయకులు ఎవరు? మరి ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడిండు అంటే ఇగో ఏమంటాడంటే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై మధ్యప్రదేశ్ మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయ్ వర్గియా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీనాక్షి నటరాజన్ మీద తెలంగాణలో కేసుల గురించి టీ కాంగ్రెస్ నేతలే తమకు సమాచారం ఇచ్చారని బాంబు పేల్చారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అసలు మీనాక్షి నటరాజన్ మీద ఇగో తను అన్నటువంటి మాట ఇలా కనిపిస్తుంది, చూపెట్సా ఉండండి ఒకసారి. డైరెక్ట్గా బీజేపీ నాయకుడు అట్లా చెప్పిండంటే కొంత రాజకీయంగా కావాలనే చేస్తారన్న మన తెలియదు ఏముంది, వాళ్ళకే చిచ్చు పెట్టడానికి కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడతారు అని అంటారు. కానీ ఇక్కడ నుంచి ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎట్లా సాధ్యమో చెప్పాలి. అసలు మీనాక్షి నటరాజన్ మీద ఉన్నటువంటి కేసు ఏంటిది, ఎవరు మరి అంటే ఒక ప్రైవేటు ఫిర్యాదు కోర్టులో ఉంటే ఆ ఫిర్యాదు ద్వారా తనకి రెస్పాండెంట్గా నోటీసులు పంపించారు. ఆ నోటీసులను తను చెప్పకుండా బయట పెట్టకుండా మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ ఖండించిన సీఎం రేవంత్ రెడ్డి, దీనికి కారణమైన బీజేపీ కుట్రను నేను ఖండిస్తున్నానని చెప్తున్నాడు. కానీ కత్తి పెట్టి వెనకకెళ్ళి వెన్నుపోటు పొడిచింది రేవంత్ రెడ్డి అని చెప్పడానికి ఇదంతా. ఈయన ఏమన్నాడు అసలు, ఈయన ఎందుకు ఇట్లా నడుమిట్లా పోపేసిండు అంటే అవకాశం వచ్చింది ఇచ్చి, అయితే వీళ్ళు నిజంగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి, లేదా ఈయన దాన్ని వాడుకొని ఉండాలి. ఇగో ఒకసారి చూడండి. ఇక 2025లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకురాల మీద కేసు నమోదైతే ఆమెకు సమాచారం ఇవ్వలేదు. కానీ ఎక్కడో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు మాత్రం మీనాక్షి నటరాజన్ మీద ఉన్న కేసు వివరాలు తెలిసాయి. ఎట్లా తెలిసినాయి చెప్పురు, ఎట్లా తెలిసినాయి చెప్పండి. ఇప్పుడు తనకి ఎట్లా తెలుస్తుంది? మధ్యప్రదేశ్ మంత్రికి అంత ఈజీగా ఎట్లా ఇన్ఫర్మేషన్ పాస్ అయింది చెప్పాలి. అందుకే ఆయన డైరెక్ట్గా మాకు ఇచ్చిందే కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి ఆయనతో ఆగం చేసేసిండు. ఒక్కసారి దీన్ని మీరు నమ్ముతున్నారా? ఒకసారి కామెంట్ చేయండి, లైవ్లో చూస్తున్న ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. రేవంత్ రెడ్డి ఇచ్చి ఉంటాడా, లేకపోతే పాపం రేవంత్ రెడ్డికి ఏం మెరకలేదు, ఆయన హోంశాఖ పెద్దగా సమీక్ష కూడా చేయడు, ఎవరో వేరే నాయకులు ఇచ్చి ఉంటారు ఆమె మీద కోపంగా ఉన్నోళ్ళు అని అంటే అది కూడా చెప్పండి, లైవ్లో కామెంట్ చేయండి. రైతు బంధు పథకం క్లోజ్ అంటుర్రు, ఇక కామెంట్లు రెడీగా పెట్టిరు. శ్రీనివాసరెడ్డి నల్లరాళ్ళ ఎడవైంది ఇది ఆడియో, దీన్ని లాస్ట్ టైం కూడా గిట్ల అయింది ఒకసారి. సరే ఇది ఇట్లా ఉండని. అయితే ముచ్చటైందంటే ఇగో ఆయన అయితే పెద్ద బాంబు వెలిచిండని చెప్పి ఇగో మీనాక్షి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అఫిడవిట్లో కేసు దాచారని బీజేపీ ఫిర్యాదు. ఢిల్లీ ఈసీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నేతల నిరసన, హస్తం నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం. నేడు సిఈసిని కలవనున్న కాంగ్రెస్ సీనియర్లు మా వాదనలు పరిగణలోకి తీసుకోలేదని మీనాక్షి నటరాజన్. గెలవలేక బీజేపీ కుట్ర అని తెలంగాణలో మీనాక్షిపై కేసులు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉండు. కానీ కేసు ఉందా లేదా అనేది మీరు కూడా ఒకసారి చూడండి. ఇదిగోండి నేను చూపిస్తా, తనపై కేసు ఉందా లేదా అనే విషయాన్ని. యాక్చువల్గా ఆ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అంటే చెప్పొద్దు, అంటే ఓపెన్గా చూపెట్టద్దు, అయినప్పటికి కూడా ఒక్కసారికి లెటర్ చూడండి, పబ్లిక్ డొమైన్లో పెట్టొద్దు. కాబట్టి ఇగో కంప్లైనెంట్ నేమ్ నేను చూపెట్టట్లేదు, ఆపేసిన. ఇగో కంప్లైనెంట్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మిసెస్ మీనాక్షి నటరాజన్ అని చెప్పి ఇగో రెస్పాండెంట్ ఇగో టు మీనాక్షి నటరాజన్ ఏఐసిసి ఇన్ఛార్జ్ అని వచ్చింది. ఓకేనా, సరిపోయానా? సరే ఇది సోషల్ మీడియాలో పెట్టేసిర్రు, కాకపోతే మనకెందుకు అది చూపెట్టండి. సోషల్ మీడియాలో అంటే పెట్టుకుంటారు, అది తర్వాత దానికి
పర్యవసనాలు ఎవరన్నా ఎదుర్కొంటారు, కానీ మనకెందుకు వచ్చింది అది. కాకపోతే అయిందా లేదా అనేది కొంతమందికి డౌట్ ఉంది కాబట్టి నేను ఓపెన్గా చూపెట్టడానికి ప్రయత్నం చేసిన. సో ఇక్కడ మొత్తానికైతే తనకైతే వెన్నుపోటు పొడిచిండ్రు, కాళ్ళలో కట్టెలు పెట్టిండ్రు, తనని ముందర పడనీయకుండా చేసిర్రు. అది చెప్పింది కాంగ్రెస్ వాళ్ళే అని చెప్పి ప్రూఫ్ ఉన్నది, సాక్ష్యం ఉన్నది. మరి ఆయన చెప్పింది నిజమా, మరి ఎవరు చెప్పింది నిజం అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా తనకైతే ఇంకా భవిష్యత్తు లేకుండా చేసేసారు ఇక. అందుకే అంత బ్రహ్మాండంగా కత్తితో పెట్టి పొడిచినట్టుగా కార్టూన్ కూడా వేసారు.